పేరమ్మా? నా పేరు నిక్షణ. ఈరోజు రవీంద్ర భారతిలో ఏ పాటకు పర్ఫార్మెన్స్ చేశారు? మూషిక వాహనకి. మేడం గారు మీ డాన్స్ మాస్టర్ పేరు రాజేష్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డాన్స్? 8 months నుంచి. 8 months. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ఏమైనా చేశారు? ఎక్కడ? ఫస్ట్ స్కూల్లో ఏదన్నా చేశారా? ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? మంచి రవీంద్ర భారతిలో మీరు ఈరోజు చాలా భయం వేసింది, కానీ డాన్స్ చేసేటప్పుడు చాలా ఫన్ గా మంచిగా అనిపించింది. మీకు స్కూల్లో టీచర్స్ కానీ ఎట్లా బాగా చేయమని చెప్పారు. ఫ్యూచర్లో డాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఏం జరుగుతున్నారు? జాన్జస్ వ్యాలీ స్కూల్. ఎక్కడ మేడం? మదినా కూడా. ఈ అవకాశం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. ఓకే, ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? ఓకే, మీ డాన్స్ మాస్టర్ పేరేంటి? అవును, రాజేష్. ఓకే, మీ సార్ దగ్గర ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావమ్మా డాన్స్? 5 years. 5 years నుంచి నేర్చుకుంటున్నావు? తనకి 5 years అంటే. ఓకే, నువ్వు 5 years నుంచి నేర్చుకుంటున్నావు. నీకు 5 years ఉన్నప్పటి నుంచి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాము? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? సెకండ్ క్లాస్. ఓకే, ఈ రవీంద్ర భారతిలో ఫస్ట్ టైం డాన్స్ చేయడము, ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఫస్ట్. ఓకే, ఎక్కడెక్కడ పర్ఫార్మ్ చేసావు ఇప్పటి వరకు? స్వర్ణగిరి. ఓకే, ఇంకా స్కూల్లో ఎప్పుడైనా చేసావా? ఏదైనా యాన్యువల్ డేస్ ఫంక్షన్లో? ఓకే, మీకు టీచర్స్ కానీ మదర్స్ కానీ ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తారు? ఓకే, ఫాదర్ నాన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు మీకు నేర్చుకోమని? ఓకే, స్కూల్లో టీచర్స్ మీ దగ్గర ఎట్లా ఉంటారు? మీ క్లాస్ టీచర్ కానీ క్లాస్ మేడం మీ దగ్గర ఎట్లా ఉంటారు? బాగుంటారు కదా? How she is with you? యువర్ క్లాస్ టీచర్? Very good, no? She supports you. ఓకే, ఫ్యూచర్లో డాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావా? చేయాలనుకుంటున్నావా? ఓకే, ఫ్యూచర్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఫ్యూచర్ యువర్ డ్రీమ్. వాట్ యువర్ డ్రీమ్? వాట్ యువర్ డ్రీమ్ ఫ్యూచర్? డాక్టర్. ఓకే, గుడ్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరమ్మా? ఓకే, మీ ఏ డాన్స్ మాస్టర్ పేరేంటండి? శ్రీ రాజేష్. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను ఇప్పుడు 2.5 years అవుతుంది. 2.5. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ చేశారండి? స్వర్ణగిరి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు బయట ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? 2 years. ఓకే, ఇప్పటి వరకు ఏదన్నా గుర్తింపు పొందిన వాళ్ళ అవార్డ్స్ ఏమన్నా తీసుకున్నారా? అవార్డ్స్ తీసుకోలేదు. ఓకే, ఎక్కడ మీకు ఇష్టమైన వాళ్ళతో ఎవరితో తీసుకున్నారు? ఎవరితో తీసుకున్నారు? ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ మీ దాంట్లో ఏమంటారు? ప్రిన్సిపల్. ఓకే, ఫ్యూచర్లో డాన్స్ అండ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఓకే, మీ మాస్టర్ గారు ఎలా ఉంటారు మీతోనా? డెడికేషన్తో బాగా నేర్పిస్తారు. ఓకే, మీ ఇంట్లో మదర్స్ కానీ ఫాదర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? మదర్ నన్ను బాగా చేయడానికి మోటివేషన్ వర్డ్స్ ఇస్తారు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రస్తుతం అమ్మాయిలు అంటే బయటకు వచ్చి ఫ్రీగా ఉంటున్నారు. అలాంటి దాంట్లో మీ మదర్ మీకు ఎట్లా ఫ్రీడమ్గా ఇచ్చారా? ఏదైతే మీకు ఏదైనా చదువుకోవాలని ఏం నేర్చుకోవాలని మీకు అట్లా కల్పిస్తున్నారు మీ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ? మా మమ్మీ నన్ను ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఓకే, ఫ్యూచర్లో ఏమవ్వాలని డ్రీమ్? యాజ్ ఏ డాక్టర్, న్యూరాలజిస్ట్. డాక్టర్. గుడ్. ఈరోజు మేము శ్రీ విఘ్నరాజం భజ చేసాము, శ్రీరామస్తుతి చేసాము, బాహులోన చేసాము, ఇంకా చాలా ఐటమ్స్ కూడా చేసాము.
నేను ఇప్పుడు 8 years అయింది నేర్చుకుంటూ. శ్రీ రాజేష్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నాను. రాజేష్ డాన్స్ అకాడమీ, కొండాపూర్, తెలంగాణలో. మేము ఇప్పుడు వరకు అన్ని చోట్ల పర్ఫామ్ చేసాము. ఇప్పుడు నాకు ఎంత అన్ని చోట్ల పర్ఫామ్ చేసాము. అంటే అవార్డ్స్ అంటే కొన్ని వచ్చాయంటే మేము ఎప్పుడన్నా కాంపిటీషన్కి వెళ్తే అప్పుడు నాకు, లేకపోతే నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను రాజేష్ మాస్టర్ దగ్గర నేర్చుకోవడం నాకు చాలా ఆనందపూర్వకంగా ఉంది. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. మా మమ్మీ, మా నాన్న, నా చెల్లి, వాళ్ళందరూ నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నా పేరు సమనా కారణం, 13 years. నేను జనక. I have performed Baumalona, Sri Rama Stuti, Sri Vigna Rajambati and many other songs. I have performed in many other places. So, Bhadrachalam, Swarnagiri Temple and many more. I had performed in a competition in Warangal. That has been my best experience. నెక్స్ట్ ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలి? టీచర్ ఎడ్యుకేషన్ అంటే డాన్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? Yes, I look forward to continue my dance career with Rajesh. Support mummy, mother, father and schools. Yes, I have a lot of support from my parents, my friends, my brother. ఎంతమంది కండక్ట్ చేస్తారు? ఈరోజు మా ఇన్స్టిట్యూట్ ఉల్టా మ్యూజిక్ అకాడమీ తరఫున 35 మెంబర్స్ ఉన్నాం మేము. సో లాస్ట్ 5 years నుంచి నేను తీసుకొని వస్తున్నాను. రైట్ ఫ్రమ్ స్వరాభిషేకం 1 నుంచి ఓకేనా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈచ్ స్వరాభిషేకంలో 2-3 సెలెక్ట్ అవ్వకుండా వస్తున్నారు. సో లాస్ట్ టైం మాకు వేదాన్స్ సెలెక్ట్ అయ్యాడు పాడుతా తీరాలో. 23 series 3rd వచ్చాడు వేదాన్స్. సో లైక్ దిస్ అండ్ దెన్ ఇన్ ద బిగినింగ్ ఆల్సో ప్రగతి స్కూల్ నుంచి సహస్ర వచ్చేస్తుంది 22 series లో. సో మాది ప్రగతి నగర్ లో ఉన్నది ఉల్టా మ్యూజిక్ అకాడమీ. లాస్ట్ 2000 నుంచి రన్ చేస్తున్నాము. 2000 నుంచి ఇట్స్ బీన్ 24 years అన్నమాట. సో రెగ్యులర్ గా ఉంటుంది. మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. మా వాళ్ళు వాయిస్ ఆఫ్ హైదరాబాద్ లో ఉన్నారు ఓకేనా, ఈటీవీ పాడుతా తీగలో ఉన్నారు. దాని తర్వాత మొన్న రీసెంట్ గా శ్రీశైలంలో కూడా ప్రోగ్రామ్ చేశాము, వారణాసిలో చేశాము, 10 World శంకర మహాదేవంతో పాడాము. అదేంటంటే శివతాండవ స్తోత్రం అన్నమాట. సో రీసెంట్లీ వీఆర్ ప్లాన్ టు గో టు ఈవెన్ ఈషా ఫౌండేషన్ ఆల్సో ఫర్ ద ప్రోగ్రామ్. సో ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా మేము మా ఇన్స్టిట్యూట్ తరఫున మేము ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 180 members ఉన్నారు. లాస్ట్ 20 years లో 7,000 members నేర్చుకున్నారు. సో కీబోర్డ్, గిటార్, ఫ్లూట్, వయలిన్, వీణా, గాత్ర సంగీతం, వోకల్. సో తమిళన్స్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు. డిఫరెంట్ మాస్టర్స్ ఉన్నారు, మీరే మొత్తం 16 masters ఉన్నారు. వీ హ్యావ్ 16 members ఓకేనా. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ కి డిఫరెంట్ పీపుల్ ఉంటారు అన్నమాట. 2000 లో స్టార్ట్ చేశాము. ఇట్స్ బీన్ 24 years. సో నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. నాకు బాగా ఇన్స్పిరేషన్ అంటే మా గురువు గారు ఓకే ఎస్పి చక్రవర్తి గారు. సో ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ అనమాట. నెక్స్ట్ మేము అంటే ఇంకా ఇలానే వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేస్తూ సో వీ హ్యావ్ టు గో టీవీ షోస్ కి బాగా అంటే మేము తానా కూడా వెళ్దామని అంటే అక్కడ తెలుగు అసోసియేషన్ ఉన్నాము, వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు అక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేయమని. సో మేబీ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ వన్ అట్లా అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మాది యూనికా మ్యూజిక్ అకాడమీ అండి, ప్రగతి నగర్ లో ఉంది.
సో మనం మ్యూజిక్ వోకల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తా ఉంటాము. నేను ఈటా మ్యూజిక్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వర్క్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈసారి మనం స్వరాభిషేకం 6 కి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము. ప్రతి గత 5 సంవత్సరాల నుంచి కూడా మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అలాగే మన దగ్గర ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది వేరియస్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి సాయి వేదాంత్ అని చెప్పేసి ఈస్ 10 years ఓల్డ్ కిడ్. సో పాడుతా తీగలో థర్డ్ రన్నర్ అప్ వచ్చాడు. అలాగే మనకి మంగ్లీ సింగర్ మంగ్లీ కూడా మన ఈటా మ్యూజిక్ అకాడమీ ద్వారా ట్రైనింగ్ అయిన వాళ్ళు. సో అట్లాగే చాలా మంది ఉన్నారు మన ద్వారా నేర్చుకొని కాస్త ఫేమస్ అయిన వాళ్ళు, పాడుకున్న వాళ్ళు, దీన్ని కెరీర్ గా తీసుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు. సో రాము సార్ మొత్తానికి మా గురువు గారు, ఆయన ఆర్గనైజ్ చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో మేము 16 members మెంటర్స్ ఉన్నాము, 4 team members. సో వీళ్ళని పర్సనల్ గా ఒక్కొక్కరిని ట్రైన్ అప్ చేస్తూ ఉంటాం. సో కొంతమంది షార్ట్ లిస్ట్ కూడా అయ్యారు నెక్స్ట్ సెలక్షన్స్ కి, ప్రోగ్రామ్స్ కి ముందు అవుతుందా. సో వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. మేము అట్లాగే శ్రీశైలం దేవస్థానం వాళ్ళ ఆహ్వానం మేరకు శ్రీశైలంలో కూడా మేము ప్రోగ్రామ్ నిర్వహించాము, మ్యూజిక్ అకాడమీ ప్రోగ్రామ్. అలాగే వారణాసి కాశీలో 10 వరల్డ్ రికార్డ్స్ ICMD వాళ్ళు కండక్ట్ చేసిన 10 వరల్డ్ రికార్డ్స్ లో మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా, మా స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో శివతాండం మొత్తం కూడా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అది ఇన్స్ట్రుమెంట్, వోకల్ అన్ని కూడా. సో చాలా అప్రిసియేషన్ వచ్చింది. అలాగే మేము ఇంకా ప్రోగ్రామ్స్ ఈటా నుంచి కూడా మాకు ఇన్విటేషన్ వస్తా ఉంది. అలాగే కాణిపాకం నుంచి, ఇలాగే టెంపుల్స్ నుంచి కూడా, కంచి నుంచి ఉంది మాకు. సో ఇవన్నీ అప్కమింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము కోఆర్డినేట్ చేస్తా ఉన్నాము. ప్రజెంట్ ఆల్మోస్ట్ 180 members దాకా ఉన్నారు స్టూడెంట్స్. ఇక్కడ మాకు మా ఈటా మ్యూజిక్ అకాడమీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా మేము నేర్చుకునే అవకాశం ఇస్తాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ స్టూడెంట్ నేర్చుకోవడానికి జాయిన్ అవుతాయి, స్టూడెంట్ తో పాటు పేరెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. సో అలాగే చాలా మంది పేరెంట్స్ కూడా చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకునే అవకాశం లేక ఇప్పుడు నేర్చుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని చాలా బాగా నేర్చుకొని చాలా మంది పర్ఫార్మ్ చేస్తా ఉన్నారు. విజయ్ గారు ఇంకా పాడారు, తర్వాత విజయలక్ష్మి గారు పాడారు. అలా పేరెంట్స్ కూడా చాలా మంది పాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నేర్చుకుంటా, స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పిల్లలతో పాటు నేర్చుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. దే ఫీల్ వెరీ హ్యాపీ. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మనీ పక్క సంగతి పక్కన పెట్టినా వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అయిపోతున్నాం మేమంతా. పిల్లలు, పేరెంట్స్ అంతా ఒక ఫ్యామిలీ లాగా చేస్తా ఉంది. సో సార్ సపోర్ట్, సార్ కోఆపరేషన్ అయితే ఉంటుంది, రాము సారు. అలాగే మాకు రమేష్ సార్ కూడా ఉన్నారు. సో ఈయన మొత్తం మేము శ్రీశైలం ప్రోగ్రామ్ వెళ్ళాము దేవస్థాన ఆహ్వానం మేరకు. సో అక్కడ మేము పెర్ఫార్మ్ చేశాము. లాస్ట్ 2 weeks బ్యాక్ జరిగింది. అది లాస్ట్ 4th జరిగింది ప్రోగ్రామ్. చాలా చక్కగా జరిగింది. సో ప్రోగ్రామ్స్ అయితే పిల్లల్ని ముందు అట్మోస్ట్ కేర్ తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి. ఈరోజు హైదరాబాద్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్, సూపర్. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంది. సో వీఆర్ జస్ట్ షోయింగ్ అవర్ టాలెంట్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఫర్ అభిషేకం ఇట్స్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ us to participate. And really glad and gratitude to my guru Ramu master garu. And previously కూడా లైక్ I have won a world record. And దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్, ఇట్స్ అ గుడ్ థింగ్. సంచల బర్ని గారితో అండ్ రీసెంట్లీ లైక్ వరల్డ్ రికార్డ్ ఒకటి. అండ్ అంటే ప్రీవియస్లీ చూసుకుంటే ఐ హావ్ వన్ లాట్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లైక్ ఐ మీన్ నేషనల్ అవార్డీ ఆల్సో అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో. అండ్ అంటే లైక్ మ్యూజిక్ రిలేటెడ్ కాకుండా ఐ మీన్ టు యాక్టింగ్ అండ్ డిఫరెంట్. ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ ఐ ట్రై టు హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, డాక్టర్ మీరు జస్ట్ ఇంట్రెస్ట్ వల్ల పాడారు నేను శాంపుల్ పాడుతున్నాను. ఓకే. నన్ను చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యండి, సుకుల గానం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయద్దే, నీకు నిజమే చెప్పనా, నీకు నిజమే చెప్పనా,
ఎదలో ఏదో తుంటరి తిన్నానా, నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది, మన ప్రేమ ఏమో ఒకటే హైరానా. ఏమిటంటారు నీ మాయని, ఎవరి మరగాలు ప్రేమేనా అని. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ లాక్ష.